దీన్ని తెల్ల గల్జేరు ఆకు పునర్నవ అని అంటారండి. ఇది కిడ్నీస్కి చాలా మంచిది. ఇప్పుడు దీన్ని కర్రీ చేసుకుందాం. ముకుడులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక చిన్న ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని వేసేయాలి. అండ్ ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అండ్ 3 సార్లు చక్కగా వాష్ చేసి పెట్టుకున్న తెల్ల గల్జేరు ఆకు వేసేసేయాలి. వేసేసి చక్కగా మగ్గిపోయాక మనము ముందే పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. ఇది ఒక 2 స్పూన్లు వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక దీన్ని బాగా మగ్గనివ్వాలి నూనెలో. అండ్ ఒక చిన్ని టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసేయాలి. అండ్ దీనికి సరిపడే ఉప్పు, కొంచెం 1/2 స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. అంటే కొన్ని వాటర్ పోసేసి ఈ ఆకంతా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. అంతే, టేస్టీ తెల్ల గల్జేరు పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూసేద్దాం. అన్నంలో కానీ చపాతీలో కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు